అర్ధరాత్రి నగరం నడిబొడ్డున ఒక 7 స్టార్ హోటల్ పై అంతస్తు గది. లోపల లైట్లన్నీ ఆరిపోయి ఒకే ఒక దీపం మాత్రం వెలుగుతోంది. ఆ చిన్న వెలుగులో ఒక తుపాకీ గొట్టం చల్లగా మెరుస్తోంది. దాని ముందు ఒక మనిషి, కానీ ముఖంలో ఏ కంగారు లేదు. ఇన్ని నెలలుగా నా కళ్ళు గప్పావు కదరా, ఈ రోజు మాత్రం ఈ గదిలో నువ్వు ఒంటరివి. నీ వెనుక ఎవ్వడూ లేడు, నీ చేతిలో అడుక్కునే ఆ గిన్నె కూడా లేదు. ఒక్క నిమిషం ముక్తార్, చావడానికి ముందు నన్నొక్క ఫోన్ కాల్ చేసుకొనిస్తావా? ఫోన్ కాలా? ఎవడ వస్తాడురా నీ కోసం? పోలీసా? దేవుడా? చెయ్యి చెయ్యి, చచ్చేవాడి చివరి కోరిక తీర్చడం మా అండర్ వరల్డ్ మర్యాద. మురారి ఏమీ మాట్లాడలేదు. జేబులోంచి ఒక పాత ఫోన్ తీశాడు. ఒకే ఒక నెంబర్ నొక్కాడు. ఒక్క రింగ్, అంతే. మధ్యలోనే కాల్ కట్ చేశాడు. ఎక్కడో దూరంగా ఒక పెద్ద ప్యాలెస్లో ఒక మిస్డ్ కాల్. ఆ ఫోన్ పక్కన బల్ల మీద ఒక చిన్న రూపాయి బిళ్ళ మెరుస్తుంది. అయిపోయిందా? ఒక్క రింగ్తో ఏం జరుగుతుందిరా? నీ దేవుడు మిస్డ్ కాల్ చూసి ఇక్కడికి పరిగెత్తుకొస్తాడా? కొన్ని క్షణాలు నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ దూరంగా ఆకాశంలో ఒక శబ్దం. ఆ 7 నక్షత్రాల భవనం మొత్తం ఒక్కసారిగా కంపించడం మొదలైంది. ముక్తార్ చేతిలో తుపాకీ మెల్లగా వణికింది. కిటికీలోంచి బయటికి చూశాడు. అతని మొహంలో రక్తం చుక్క మిగల్లేదు. నువ్వెవరు? కొన్ని నెలల క్రితం ఒక పాత గుడి మెట్ల మీద మౌనంగా కూర్చున్న ఒక బిచ్చగాడిని ముక్తారే స్వయంగా భూమిక మెడకు మొగుడిగా ఎంచుకున్న ఆ రోజు, అక్కడే ఈ కథ మొదలైంది. అది ఒక అంగరంగ వైభవమైన పెళ్లి రోజు. 2 పేరు మోసిన వ్యాపార కుటుంబాలు, 100 కోట్ల ఆస్తులు ఒక్క తాళితో ఒక్కటవ్వబోతున్న రోజు. పెళ్లి కూతురు భూమిక చదువుకున్న అమ్మాయి, తలెత్తుకొని బతకడం అలవాటైన అమ్మాయి. లోపల గదిలో పట్టుచీర, నిండుగా నగలు, చేతి నిండా గోరింటాకుతో ఆమె ముస్తాబవుతోంది. పక్కనే ఆమె తల్లి భవానీ కూతురి జడలో పూలు తురుముతూ కళ్ళ నిండా నీళ్లతో నవ్వుతోంది. 7 అడుగులు నడిచాక నువ్వు ఈ ఇంటి దానివి కాదమ్మా, ఆ ఇంటి కోడలివి. కానీ ఎక్కడున్నా తలెత్తుకునే బ్రతకాలి. అది మన వంశపు ఆడపడుచు లక్షణం. నువ్వేం దిగులు పడకమ్మా. నువ్వు నేర్పించిన బుద్ధి నన్నెక్కడా తలదించుకునేలా చేయదు. మాటిస్తున్నాను. ఆ మాట ఇచ్చినప్పుడు భూమికకు తెలియదు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే అవకాశం విధి ఆమెకు ఇవ్వబోవడం లేదని. తన కాబోయే భర్త గురించి ఆమె కళ్ళల్లో 1000 కలలు. కానీ ఆ కలలు నిజమవ్వడానికి ఇంకో గంట కూడా మిగల్లేదు. తెల్లటి గుర్రం మీద పెళ్లి కొడుకు ఊరేగింపు మెయిన్ రోడ్డు మీదకు కదలబోతుండగా ఒక నల్లటి జీపు హారన్ కొడుతూ వచ్చి అడ్డంగా ఆగింది. లోపల నుంచి ఒకడు రైఫిల్ ఎత్తి గాల్లోకి పేల్చాడు. బ్యాండ్ ఆగిపోయింది. డప్పులు ఆగిపోయాయి. డాన్స్ చేస్తున్న వాళ్ళు నిలబడిపోయారు. జీపు దిగింది. నగరాన్నే వణికించే అండర్ వరల్డ్ డాన్ ముక్తార్ భాయ్. అతని పేరు వింటే పోలీసులు కూడా వెనకడుగు వేస్తారు. అతన్ని చూడగానే పెళ్లి కొడుకు తండ్రి ధర్మవీర్ మొహం తెల్లబోయింది. బాయ్, మీరేంటిక్కడ? ఇంకో గంటలో మా అబ్బాయి పెళ్లి. సిటీలోని విఐపీలంతా మండపంలో వెయిట్ చేస్తున్నారు. దయచేసి గొడవ చేయకండి. నీకు పరువు ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా ధర్మవీర్? ఏ మగాడైనా భూమికని పెళ్లి చేసుకోవాలని చూస్తే వాడు నా చేతిలో దారుణంగా చేస్తాడు. నీ కొడుకు శవాన్ని పట్టుకెళ్తావా, లేక పెళ్లి కూతురు లేకుండా బరాత్ను వెనక్కి తిప్పుతావా? ధర్మవీర్ కాళ్ళు వణికాయి. తండ్రి భయపడటం చూడలేక కొడుకు ఏదో అనబోయాడు. కానీ ధర్మవీర్ కొడుకు చెంప పగిలేలా ఒక్కటిచ్చి ముక్తార్ కాళ్ళ దగ్గర తలదించుకున్నాడు. వాడు పిల్లవాడు బాయ్, తెలియక మాట్లాడాడు. మమ్మల్ని వదిలేయ్, మేము మా దారిన వెళ్ళిపోతాం. ప్రాణం మీద తీపితో పెళ్లి కొడుకు గుర్రాన్ని అక్కడే వదిలేసి తలదించుకొని ఇంటికి పారిపోయాడు. కానీ ముక్తార్ పగ అంతటితో తీరలేదు. అతని తమ్ముడు రంజిత్ ఒక అమ్మాయి జోలికెళ్తే ఆ అమ్మాయి పోలీసులకు పట్టించి జైలుకి పంపించింది. ఆ రోజు నా పెళ్లి సంబంధాన్ని మీ నాన్న కాలితో తన్నాడు. అండర్ వరల్డ్ ఫ్యామిలీతో బంధుత్వం వద్దన్నాడు. అందుకే ముందు మీ ఫ్యామిలీ గర్వపడే ఆ సోషల్ స్టేటస్ ను నడిబజారికి ఇడుస్తా. ఆ తర్వాత మిగతా పనులన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. ఆ కేకలు, ఆ తోపులాట, ఆ తుపాకీ శబ్దం అక్కడున్న ప్రతి ఒక్కరి గుండె జల్లుమంది. కానీ ఆ జనం మధ్య ఒక్కడు మాత్రం చలించకుండా కూర్చొని ఉన్నాడు. రోడ్డు పక్కన ఉన్న పాత గుడి మెట్ల మీద మురికి బట్టలతో, జడలు కట్టిన జుట్టుతో, చేతిలో ఒక పాత గిన్నెతో ఒక బిచ్చగాడు. తుపాకీ పేలినప్పుడు కూడా వాడి కనురెప్ప కదలలేదు. భయపడాల్సిన చోట భయపడకపోవడం, అది పిచ్చితనమో లేక భయాన్ని ఎప్పుడో దాటేసిన మనిషి లక్షణమో అక్కడ ఎవరూ ఆలోచించే స్థితిలో లేరు. ముక్తార్ రాక్షసపు చూపు అటూ ఇటూ వెతికి చివరకు ఆ బిచ్చగాడి మీద ఆగింది. 6 నెలలుగా వాడు ఎవరితోనూ మాట్లాడలేదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరికీ తెలీదు. అందరూ వాణ్ణి పిచ్చోడని, మూగవాడని పిలుస్తారు. అది విని ముక్తార్ ముఖంలో ఒక పైశాచిక నవ్వు. మగవాడా? ఇది ఇంకా బాగుంది. దేవుడు నా రివెంజ్ కోసమే వీణ్ణి ఇక్కడ పెట్టాడు. బండా, ఆ ముష్టివాణ్ణి ఇక్కడికి ఈడ్చుకురా.
రావు వంశపు పరువును నడిబజార్ను నిలబెట్టే పెళ్లి కొడుకు వీడే. ఈ రోజు నుండి వీడే రావుగారి అల్లుడు. ముక్తార్ మనుషులు ఆ బిచ్చగాడి మెడ పట్టుకుని పెళ్లి పందిట్లోకి లాక్కొచ్చారు. అసలు పెళ్లి కొడుకు తలపాగా వాడి తలకు బలవంతంగా కట్టారు. అంతమంది రౌడీలు లాగుతున్నా, అంత గొడవ జరుగుతున్నా వాడి మొహంలో ఒక్క భావమూ లేదు. కళ్ళు కూడా సరిగ్గా తెరవకుండా శూన్యంలోకి చూస్తున్నాడు. ఆ మురికి గడ్డం చాటున ఏముందో వాడు ఎవరో కనిపెట్టే తెలివి అక్కడున్న ఏ ఒక్క కోటీశ్వరుడికీ లేదు. ఆ గొడవ లోపలున్న భూమికకు చేరింది. తన పట్టుచీరను పట్టుకుని పరిగెత్తుకుంటూ మండపం దగ్గరకొచ్చింది. ఆ దృశ్యం చూసి ఆమె గుండె ఆగినంత పనైంది. ముక్తార్, నీ తమ్ముడు ఆడపిల్లల జోలికొచ్చి జైలు ఊచలు లెక్కిస్తున్నా నీకు బుద్ధి రాలేదా? అన్నగా వాడిని మార్చాల్సింది పోయి నువ్వు కూడా వాడి పక్క జైలు గదిలోకి వెళ్తావా? అబ్బో, ఎంత పొగరు! నువ్వు నా తమ్ముడికి చేసిన జైలు హెల్ప్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కదా భూమిక నేను ఎంత దూరం వచ్చింది. అదిగో చూడు, నీ కొత్త పెళ్లి కొడుకు నచ్చాడా? ఆ మాట పూర్తవ్వకముందే మండపం లోపల ముక్తార్ చేతిలోని కత్తి కింద ఒక ప్రాణం చిక్కుకుంది. భూమిక తమ్ముడు రాహుల్ కేవలం 17 ఏళ్ల కుర్రాడు. తన అక్క కోసం అతను ఆ రౌడీ మీద చేయి చేసుకున్నాడు. దానికి ప్రతిఫలం అతని మెడ మీద ఒక పదునైన కత్తి. వద్దక్క, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను చావడానికైనా రెడీ. కానీ నీ జీవితాన్ని ఆ ముష్టివాడికిచ్చి నాశనం చేసుకోకు. ఆ రౌడీ మాట అస్సలు వినుకో. కాని ముక్తార్ కత్తి కదిలింది. రాహుల్ మెడ మీద ఒక ఎర్రటి రక్తపు గీత పడింది. ఆ రక్తం చుక్కలు కిందకి జారాయి. తల్లి భవానీ అది చూసి తట్టుకోలేకపోయింది. సమాజం ఏమనుకుంటుందో అనే భయాన్ని పక్కన పెట్టి ఏడుస్తూ ముందుకెళ్ళింది. ముక్తార్, మా అమ్మాయి తరపున నేను నిన్ను సారీ అడుగుతున్నాను. అది తెలియక చేసిన తప్పు. నా ఒక్కగానొక్క కొడుకు నా కళ్ళ ముందే చచ్చిపోవడం నేను చూడలేను. మీరు కోరినట్టే నా కూతుర్ని ఆ బెచ్చగాడికిచ్చి పెళ్లి చేస్తాను. దయచేసి నా కొడుకుని వదిలిపెట్టండి. భూమిక కళ్ళల్లో నరకం. ఒక పక్క తన అభిమానం, ఒక పక్క తమ్ముడి ప్రాణం. ఆ రెండింటి మధ్య నిలబడిన ఆ క్షణం ఆమెకొక యుగంలా అనిపించింది. ఈ ఆపదకు మూలం తానేనన్న గిల్ట్ ఆమెను కుంగదీసింది. తన తప్పుకు తమ్ముణ్ణి బలివ్వలేకపోయింది. నా తమ్ముణ్ణి వదిలే ముక్తార్. నేను నీ మాట వినడానికి, ఆ బిచ్చగాన్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. ఆ మాట వినగానే ముక్తార్ ముఖంలో విజయ గర్వం. కానీ ఆ క్షణంలో ఎవరూ ఊహించని విషయం జరిగింది. అప్పటిదాకా విగ్రహంలా ఉన్న ఆ బిచ్చగాడు ఒక్క విసురుతో ముక్తార్ మనుషుల చేతులను విదిలించుకున్నాడు. ఏంట్రా వీడు పెళ్లిపీటల దగ్గరికి రమ్మంటే ఇలా కొండల బిగుసుకుపోతున్నాడు? ఒంట్లో కొవ్వు పెరిగిందా? ముగ్గురు రౌడీలు వాడి 2 చేతులు పట్టుకుని బలంగా లాగారు. కానీ వాడి అంగుళం కూడా కదలలేదు. వాడి శరీరం ఒక ఇనుప స్తంభంలా నిలబడింది. బండ కోపంతో వాడి ముఖం మీద వరుసగా దెబ్బలు కొట్టాడు. పెదవి చిట్టి రక్తం కారింది. ఆ మురికి గడ్డం మీద రక్తం చుక్కలు జారాయి. అయినా కూడా వాడి నోటి నుంచి ఒక్క మూలుగు కూడా రాలేదు. ఒక కన్నీటి చుక్క కూడా రాలేదు. అయ్యో పాపం, వాడు ఏమీ చేయకుండా అన్నిటికీ ఇలా దెబ్బలు తింటున్నాడేంటి? ఇప్పుడు మండపంలో ఉన్న అతిథులకి ఆ మనిషిని చూస్తే జాలి కలగడం మొదలైంది. కానీ ముక్తార్ చేతిలోని గన్ చూసి ఎవరూ నోరు మెదపలేదు. అప్పుడు ముక్తార్ ఒక పదునైన నిజాన్ని బయటపెట్టాడు. బండా, మైండ్ వాడరా. వీడు గుడి దగ్గర నుండి ఇక్కడి దాకా సైలెంట్ గా వచ్చాడు. మరి ఇప్పుడు కరెక్ట్ గా ఈ పెళ్లిపీటల దగ్గర ఎందుకు మొండికేస్తున్నాడు? ఎందుకంటే వీడికి ఈ అమ్మాయి మీద జాలి పుట్టింది. ఈ పెళ్లి జరిగితే ఈ పిల్ల బతుకు నాశనం అవుతుందని వీడు అర్థం చేసుకున్నాడు. అందుకే దెబ్బలు తినడానికి కూడా రెడీ అయ్యాడు. ఆ మాటలు భూమిక చెవిన పడ్డాయి. ఆమెకు సీన్ మొత్తం 100% అర్థమైపోయింది. వాడు మొండికేస్తోంది వాడి కోసం కాదు, బలవంతపు పెళ్లి ఆగాలని, తనని కాపాడాలని. తనకి ఏమీ కాని ఒక అపరిచితుడు తన కుటుంబం పడుతున్న బాధను తనదిగా భావించి ఆ రౌడీల చేతిలో దెబ్బలు తింటున్నాడు. ఆమెకు ఇప్పుడు వాడి మురికి బట్టలు కనిపించడం లేదు. ఆ దట్టమైన గడ్డం మధ్య మెరుస్తున్న ఆ కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఒరే ముష్టినా కొడక, నువ్విలా మొండికేస్తే ఈ కుర్రాడు నా చేతిలో ఇప్పుడే శవమవుతాడు. వాడి చావుకు కారణం నువ్వే అవుతావు. ఆ మాట వినగానే బిచ్చగాడి కళ్ళల్లో కదలిక. వాడు ఒకసారి రాహుల్ వైపు, ఒకసారి కన్నీళ్లతో ఉన్న భూమిక వైపు చూశాడు. వేరే దారి లేదు. ఆ కుర్రాడి ప్రాణం కోసం ఆ ఇనుప స్తంభం తలదించుకుంది. తనంతట తానే మెల్లగా పెళ్లిపీటల వైపు నడిచాడు. కళ్ళు గట్టిగా మూసుకుని కన్నీళ్లు బుగ్గల మీద కారుతుండగా భూమిక ఆ బిచ్చగాడి మెడలో దండ వేసింది. ఆమె మొహంలోని ఆ నరకాన్ని అతను చదవగలిగాడు. జీలకర్ర బెల్లం 7 అడుగులు. ఆ చేతులు ఆమె మెడలో 3 ముళ్ళు వేశాయి. మంగళసూత్రం ఆమె మెడలో వాలింది. పెళ్ళైపోయింది. ఆ దెబ్బకు భూమిక అక్కడికక్కడే స్పృహ తప్పి కుప్పకూలిపోయింది. కంగ్రాట్స్ రావు గారు, మీ మనవరాలు మీ వంశపరువును నడిబజార్ను నిలబెట్టింది. ఇది జస్ట్ ఒక చిన్న టీజర్ అంతే. అసలు సినిమా ఇంకా చాలా మిగిలే ఉంది. అప్పటిదాకా ప్రాణాలతో బతుకు పో. ఆ చివరి మాట విసిరి
ఒక రూపాయి బిళ్లను ఆ బిచ్చగాడి గిన్నెలోకి తోసి ముక్తార్ ఒక రాక్షస నవ్వుతో వెళ్ళిపోయాడు. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాను అన్న గర్వంతో. కానీ ముక్తార్కు ఒక విషయం తెలియదు. ఆ రోజు అతను తన శత్రువును ఎంచుకోలేదు, అతను తన అంతాన్ని ఎంచుకున్నాడు. అందరూ వెళ్ళిపోయాక మెడలో దండతో రక్తం కారుతున్న పెదవితో ఆ బిచ్చగాడు కూడా మెల్లగా ఆ మండపం నుంచి బయటకు వచ్చాడు. చీకట్లో గుడివైపు ఒంటరిగా నడిచాడు. అతను నడుస్తున్నాడే తప్ప అతని మనసులో మాత్రం కళ్ళు మూసుకుని ఏడుస్తూ దండ వేసిన భూమిక ముఖమే మెదులుతోంది. ఆమె కళ్ళల్లోని ఆ వేదన అతన్ని లోపల ఎక్కడో బలంగా కదిలించింది. గుడిమెట్లెక్కి గత 6 నెలలుగా తనకి నీడనిచ్చిన ముసలి పూజారి ఇంటికి చేరుకున్నాడు. పూజారి భయంతో నిద్ర కూడా పోకుండా అతని కోసమే ఎదురు చూస్తున్నాడు. తనకు ఎలాంటి రక్త సంబంధమూ లేని ఆ ముసలి పూజారి తన కోసం అర్ధరాత్రి దాకా మెలకువగా ఉన్నాడు. అన్నం వండి పక్కన దాచిపెట్టాడు. ఆ బిచ్చగాడు మౌనంగా తిన్నాడు. తర్వాత అతను కదలలేదు. ఒక ఇనుప స్తంభంలా నిలబడ్డాడు. అతని బాడీ లాంగ్వేజ్ కంప్లీట్గా మారిపోయింది. పూజారి గారు, మీ ఫోన్ కావాలి. నేను అర్జెంటుగా ఒక ఇంపార్టెంట్ కాల్ చేసుకోవాలి. 6 నెలలుగా ఒక్క మాట కూడా మాట్లాడని ఆ మూగవాడి నోటి నుంచి ఒక గంభీరమైన రాజసమైన గొంతు. అది ఒక బిచ్చగాడి గొంతు కాదు, నగరాలను శాసించే మనిషి గొంతు. పూజారి నోట మాట రాక ఏదో దయ్యాన్ని చూసినట్టు అతన్నే చూస్తూ ఉండిపోయాడు. అతను ఒక ఇంటర్నేషనల్ నెంబర్ నొక్కాడు. అవతలి వైపు చాలా దూరంగా ఒక దేశంలో ఫోన్ మోగింది. నేనింకా బ్రతికే ఉన్నాను. ఆ మాట వినగానే అవతలి వ్యక్తి ఊహించలేని షాక్లో పూర్తిగా మౌనమైపోయాడు. ఎందుకంటే ఆ మనిషి 6 నెలల క్రితమే చనిపోయాడని ప్రపంచమంతా నమ్మింది. కానీ చనిపోయినవాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అది ఒక గుడి మెట్ల మీద నుంచి, ఒక బిచ్చగాడి రూపంలో. ఫోన్ పెట్టేశాక వాసు పూజారి వైపు తిరిగాడు. ఆ ముసలాయన కళ్ళల్లో 1000 ప్రశ్నలు. పూజారి గారు, నేను చూడటానికి మురికి బట్టల్లో ఒక సాధారణ బిచ్చగాళ్ల కనిపిస్తున్నా నా వెనుక వేరే కథ ఉందని మీకు అర్థమై ఉంటుంది. కానీ దాన్ని ఇప్పుడే బయట పెట్టే సమయం రాలేదు. దయచేసి రహస్యంగానే ఉంచండి. ఆ మాటలకు పూజారి చేతులు జోడించాడు. తన గుడి మెట్ల మీద 6 నెలలుగా అడుక్కుంటూ కూర్చున్నది ఒక సామాన్యుడు కాదని, ఏదో పెద్ద తుఫాన్ నుంచి తప్పించుకున్న మనిషని ఆయనకు ఇప్పుడు అర్థమైంది. కానీ ఒక్క ప్రశ్న ఆయన్ని వదలలేదు. బతికున్న మనిషి చనిపోయినట్టు ఎందుకు నటించాలి? బ్రతికున్నానని లోకానికి తెలిస్తే నన్ను చంపాలనుకున్న చెయ్యి మళ్ళీ చీకట్లో దాక్కుంటుంది పూజారి గారు. కానీ నేను చచ్చిపోయానన్న నమ్మకంతో అదే చెయ్యి ధైర్యంగా బయటకొస్తే ఈసారి నేనే దాన్ని పట్టుకుంటాను. అసలు ఎవరు ఈ మురారి వాసుదేవ్ నాయుడు? ఒక బిచ్చగాడి గిన్నె వెనుక ఇంత పెద్ద పేరు ఎందుకు దాకుంది? ఇంత రాజసమైన మనిషి ఎందుకు రోడ్డు మీద అడుక్కుంటూ బతుకుతున్నాడు? తెల్లారింది. కానీ రావు కుటుంబం ఇంటి మీద మాత్రం ఇంకా చీకటే. నిన్నటిదాకా ఆ ఊరు గర్వంగా చూసిన కుటుంబం ఈ రోజు అదే ఊరి నోళ్లల్లో నవ్వుల పాలైంది. కోటీశ్వరుడి కూతురు ఒక ముష్టివాణ్ణి కట్టుకుంది. ప్రతి సందులో, ప్రతి టీ కొట్టు దగ్గర అదే గుసగుస. స్పృహలోకొచ్చిన భూమిక మెల్లగా తన మెడలో వేలాడుతున్న ఆ మంగళసూత్రాన్ని తడిమి చూసుకుంది. అది కల కాదు, నిజమని అర్థమైంది. క్షణం ఆమె చేతులు వణికాయి. తలెత్తుకొని బతకడం అలవాటైన ఆ అమ్మాయి జీవితంలో మొదటిసారి తలదించుకుంది. నా జీవితం ఒక రాత్రితో ఒక జోక్గా మారిపోయిందమ్మా. నేను చదువుకున్నాను, కష్టపడి సంపాదించాను. కానీ ఈ సమాజం నన్నిప్పుడు గుర్తు పెట్టుకునేది ఒక్కటే, ఆ బిచ్చగాడి పెళ్ళామని. అంతేనా నా విలువ? దూరంగా గుడి మెట్ల మీద ఆ బిచ్చగాడు ఆ ఇంటి వైపే చూస్తున్నాడు. ఒక అమాయకురాలి తల తన వల్లే నడిబజారున వంగిపోయింది. దాన్ని మళ్లీ నిటారుగా నిలబెట్టే బాధ్యత తనదేనని ఆ మౌని ఆ క్షణంలో మనసులో ఒక మాట ఇచ్చుకున్నాడు. ఎవరికీ వినబడని మాట. కానీ ఆ మాటే ఇక ముందు ఒక సామ్రాజ్యాన్ని కదిలించబోతోంది. రోజులు గడిచాయి. ఆ బిచ్చగాడు గడ్డం గీసుకొని మంచి బట్టలు వేసుకొని భూమిక ముందుకి వచ్చాడు. ఇప్పుడు వాడి పేరు వాసు. ఆమె దృష్టిలో అతను కేవలం ఒక పేదవాడు, ఇప్పుడు కాస్త శుభ్రంగా ఉన్నవాడు, అంతే. మురారి విక్రమ్కి ఫోన్ చేసి, డబ్బు చూసి దగ్గరైన బంధాలు డబ్బు పోగానే దూరం అయిపోతాయి విక్రమ్. ఆమె నా హోదాని కాదు, నా మానవత్వాన్ని ఇష్టపడాలి. అది జరిగేదాకా ఈ బిచ్చగాడి వేషమే నా అసలు రూపం. అవతల విక్రమ్ మౌనంగా విన్నాడు. 1000 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఒక అమ్మాయి నిజమైన ప్రేమ కోసం ఒక గిన్నె పట్టుకుని ఎదురు చూస్తున్నాడు. ఒక రాత్రి భూమిక అతని ముందు నిలబడింది. ఆ రోజు మండపంలో అతను తన కోసం దెబ్బలు తిన్న దృశ్యం ఆమెను వదలలేదు. వాసు, ఆ రోజు గుడిలో నా కోసం, నా తమ్ముడి కోసం నువ్వన్ని దెబ్బలు తిన్నావు. మాకేమీ కాని వాడివి, అయినా ఎందుకు అంతలా రిస్క్ తీసుకున్నావు? నీ చేతిలో నాకివ్వడానికి ఏం లేదు, కనీసం ఒక థ్యాంక్స్ తప్ప. మేడం, ఆ రోజు ఆ తాళి నా చేతులు కట్టలేదు, ముక్తార్ కత్తితో కట్టించాడు.
బలవంతంగా వేసిన ఆ ముడికి మీ మీద నాకు ఏ హక్కు లేదు. మీరు కోరుకుంటే రేపే దీన్ని రద్దు చేయించుకోవచ్చు. నేను ఒక్క మాట కూడా అడ్డు చెప్పను. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, మీకు మీ కుటుంబానికి ఏ ముప్పు వచ్చినా అది మీకు తెలియకుండానే ఆగిపోతుంది. బదులుగా నాకు ఏ బంధము వద్దు. ఆ ఒక్క మాట ఆమె మనసులో అతని పట్ల ఉన్న జాలిని ఒక గౌరవంగా మార్చింది. ఆ అవమానంగా మొదలైన బంధాన్ని మెల్లగా ఒక ఆసరాగా మార్చడం మొదలైంది. ఇన్నాళ్ళు ఈ తాళి నా స్వేచ్ఛకి ఒక సంఖ్యలు అనుకున్నాను వాసు. మొదటిసారి ఎవరో నా వైపు నిలబడ్డట్టు అనిపిస్తుంది. కానీ భూమిక తలరాత అంత తేలిగ్గా వదలలేదు. ముక్తార్ తమ్ముడు రంజిత్ ఇప్పుడు రూపం మార్చి భూమికను రెండో పెళ్లి చేసుకుంటానని వెంటబడ్డాడు. ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి భూమిక ఒక కష్టమైన నిర్ణయం తీసుకుంది. ప్లీజ్ వాసు, కొన్ని రోజులు మా ఇంట్లోనే నా భర్తగా నాతో ఉండు. నువ్వు నా పక్కనుంటే ఆ రెండో పెళ్లి అనే దరిద్రపు ఆలోచన మా అమ్మ నాన్నల బుర్రలో నుంచి శాశ్వతంగా పోతుంది. కానీ మేడం, నేనొక బిచ్చగాడినని మీ ఇంట్లో అందరికీ తెలుసు. నేను లోపలికి వస్తే మీకే కదా పరువు పోయేది. జనం మిమ్మల్ని చూసి తలో మాట అనుకుంటారు. ఈ దరిద్రపు సమాజం నా గురించి ఏమనుకుంటుందో అని నేనిక పట్టించుకోను వాసు. నువ్వు వెళ్ళిపోయాక నా మీద పడే ఆ రెండో పెళ్లి నరకం నుంచి ప్రాణాలతో బయటపడాలి. నాకదొక్కటే ముఖ్యం. ఆ చీకటి సర్వెంట్ క్వార్టర్స్ గది నుంచి ఒక చిన్న సంచితో మురారి భూమిక వెనుక నడిచాడు. ఆ దీపాల వెలుగుతో మెరిసే బంగ్లా గడప దాటాడు. ఒక్క గడప, కానీ ఆ ఒక్క గడప ఇద్దరి జీవితాలను మార్చబోతోంది. లోపల క్లీన్ షేవ్లో రాయల్ గా మెరుస్తున్న అతని ముఖం చూసి భూమిక తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఆ మురికి గడ్డం వెనుక ఇంత అందమైన మనిషి దాక్కున్నాడని వాళ్ళు ఊహించలేదు. ఆ క్షణంలో భూమిక తన తల్లి వైపు చూసి తనలో తానే ఆశ్చర్యపోతూ గర్వంగా చెప్పింది, అవునమ్మా, ఇతనే వాసు. నా పెళ్లి జరిగింది ఇతనితోనే. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. ఇంట్లోకి రానిచ్చింది, కానీ భూమిక మనసు మాత్రం కుదిరపడలేదు. ఒక అపరిచితుడు తన ఇంటి పైకప్పు కింద. ఆ రాత్రి ఆమెకు నిద్రపట్టలేదు. రంజిత్ బెదిరింపులు చెవుల్లో మారుమోగిపోతున్నాయి. మంచినీళ్ల కోసం లేచి హాల్లోకి వచ్చింది. అక్కడ ఒక దీపం వెలుగుతోంది. వాసు నిద్రపోలేదు. గుమ్మం వైపు తిరిగి చీకట్లోకి చూస్తూ మెలకువగా కూర్చుని ఉన్నాడు. ఎంత రాత్రైనా పడుకోలేదేం వాసు? రోజంతా అలసిపోయి ఉంటావు కదా. మీరు నిశ్చింతగా పడుకోండి మేడం. గుమ్మం దగ్గర ఎవరో ఒకరు మెలకువగా ఉంటేనే ఇల్లు ప్రశాంతంగా నిద్రపోతుంది. ఈ రాత్రికి ఆ పని నాది. అలసిన కూలివాడిలా వాడు కునికిపాట్లు పడటం లేదు. ఏదో పెద్దదాన్ని కాపలా కాయడం అలవాటైన మనిషిలా గుమ్మం వైపే కళ్ళు నిలిపి ఉన్నాడు. ఆ క్షణంలో భూమికకు మొదటిసారి అతని మీద జాలి కాదు, భారమూ కాదు, ఒక భద్రత అనిపించింది. ఆ కొత్త భావన ఆమెకే కొంచెం భయంగా అనిపించింది. పగలంతా ఇంకో మార్పు. తన అక్క పెళ్లి ఆపడానికి ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధపడిన రాహుల్ ఇప్పుడు అదే బిచ్చగాడి వెంట నీడలా తిరుగుతున్నాడు. బావా, ఆ రోజు నేను నీ గురించి చెత్తగా మాట్లాడాను. ఆ ముష్టివాడని అన్నాను. ఇప్పుడెందుకో తెలియదు కానీ నా అక్క పక్కన నువ్వు ఉంటే నాకు ధైర్యంగా ఉంది. ఇంట్లో ఒక మొగదిక్కున్నట్టుగా అనిపిస్తుంది. మాటలు ముఖ్యం కాదు. ఆ రోజు నీ అక్క కోసం కత్తికి మెడవగ్గావే, ఆ ధైర్యం ముందు ఏవీ సరిపో. ఈ ఇంటి అసలు మగదిక్కు నువ్వే. నేను జస్ట్ ఒక కాపలాదారుని. 17 ఏళ్ల ఆ కుర్రాడికి అర్థం కాలేదు. తనని ముష్టివాడు అనుకున్న మనిషి ఇంత హుందాగా ఎలా మాట్లాడగలడని. ఆ ఇంట్లో అందరికీ లోపల ఒకటే ప్రశ్న మిగిలింది. ఈ వాసు నిజంగా ఒక బిచ్చగాడేనా? ఆ మార్పు ముక్తార్ కళ్ల ముందే జరిగింది. ఒకసారి భూమిక ఆఫీస్ కారిడార్లో రంజిత్, ముక్తార్ ఆమెను చుట్టుముట్టి మళ్లీ ఆ పెళ్లి మాట ఎత్తారు. ఒక గుడి మెట్ల మీద అడుక్కునే బిచ్చగాడితో పెళ్ళయ్యాక కూడా సంతోషంగా ఉన్నానంటావా? నీలాంటి అమ్మాయి నమ్మమంటావా భూమిక? మిగతా వాళ్ళ సంగతి నాకు తెలీదు ముక్తార్, కానీ నేను నా భర్తతో చాలా హ్యాపీగా ఉన్నాను. నమ్మకం లేదా? అయితే ఇప్పుడే ఈ క్షణమే నా భర్తని నీకు పరిచయం చేస్తాను. భూమిక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక పిల్లర్ దగ్గర నిలబడ్డ మురారి చేయిని అందరి ముందు గట్టిగా పట్టుకుని వచ్చి ముక్తార్ ముందు చాలా రాయల్ గా నిలబెట్టింది. ఈయనే నా భర్త, మై హస్బెండ్ వాసు. క్లీన్ షేవ్తో ఒక సినిమా హీరోలా నిలబడ్డ వాసుని చూసి ముక్తార్ నోరెళ్లబెట్టాడు. తను గుడిలో బలవంతంగా కట్టబెట్టిన ఆ మురికి బిచ్చగాడు ఇప్పుడు ఇలా ఉన్నాడా? అతని బుర్ర పనిచేయలేదు. హీరో, భూమిక నీకు దక్కిందంటే అది నా దయ, నా స్కెచ్ వల్లే. గుర్తుంచుకో. ముక్తార్, మీరు మాకు ఏ ఉపకారము చేయలేదు. ఆ రోజు మీ పగ తీర్చుకోవడానికి చాలా నీచంగా చేసిన పనది. మనిషి ఎప్పటికీ ఒకేలా ఉండిపోడు. ఇక దయచేసి నా భార్య దారికి అడ్డు రాకండి. మనం వెళ్ళిపోదాం భూమిక గారు. ఆమె చేయి పట్టుకుని రాయల్ గా నడిచి వెళ్ళిపోయాడు మురారి. ముక్తార్ తన జీవితంలో ఎప్పుడూ ఇంతలా షాక్ అవ్వలేదు. ఒక జీవం లేని విగ్రహంలా ఆ కారిడార్లోనే నిలబడిపోయాడు. చెయ్యొదలొచ్చు మేడం. ముక్తార్ ఇక్కడ లేడు, చూసేవాళ్ళు లేరు. అది ముక్తార్ నమ్మాలనే పట్టుకున్నాను అంతే. తెలుసు మేడం, నటన కోసమే.
ఆ మాటకు ఉలిక్కిపడి భూమిక చెయ్యి వదిలింది. ఇందాకటి కోపంలో తను ఇంకా అతని చెయ్యి పట్టుకునే ఉందని ఆమెకి అప్పుడే గుర్తొచ్చింది. ఇంతకు ముందు వరకు ఇతను నా భర్త అనే మాట నాకొక శిక్షలా ఉండేది. మరిప్పుడు ముక్తార్ ముందు అదే మాట అనేటప్పుడు నా గొంతులో ఎందుకంత బలం వచ్చింది? ఆ మురికి బిచ్చగాడి కోసం నా గుండె ఎందుకింతలా కొట్టుకుంటుంది? నాకు నేనే అర్థం కావట్లేదు. ఆ ప్రశ్నకు ఆమె దగ్గర జవాబు లేదు. కానీ ఆ ప్రశ్న పుట్టడమే ఒక అవమానంగా మొదలైన బంధం మెల్లగా వేరే ఏదో అవుతున్న దానికి మొదటి సంకేతం. అయితే భూమికకు తెలియని షాక్ ఒకటి ఇంకా రావాల్సింది. కొన్ని రోజుల తర్వాత భూమిక జీవితంలో అతిపెద్ద బిజినెస్ మీటింగ్. నగరంలోనే పేరు మోసిన బిగ్ బుల్ కంపెనీ హెడ్ ఆఫీస్. సౌండ్ ప్రూఫ్ క్యాబిన్, తలుపులు మూసున్నాయి. నిజానికి ఆ కంపెనీ ముందు భూమిక బ్రాండ్ ఒక చిన్న ముక్క. అపాయింట్మెంట్ దొరకడమే ఒక అద్భుతం. అలాంటిది వాళ్లే ముందుకొచ్చి ఇంత పెద్ద ఒప్పందం ఆమె చేతిలో పెట్టడం కలలో కూడా ఊహించని విషయం. లోపల ఆమెకు ఊహించని ఆఫర్. తన చిన్న బ్రాండ్ను 6 నెలల్లో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ఒక భారీ డీల్. ఆనందంతో బయటకొచ్చింది. కారులో మురారి ఎదురు చూస్తున్నాడు. వాసు, నా అదృష్టం తిరిగింది. నా బ్రాండ్కే ఇంటర్నేషనల్ అవుతుంది. లోపల వాళ్ళు ఏం మాట్లాడారో నీకు తెలిస్తే ఆశ్చర్యపోతావు. ఆ పెద్ద ఆయన పేరు రామానుజం. 20 ఏళ్ల క్రితం చేతిలో చిల్లి గవ్వ లేకుండా మొదలుపెట్టి ఈ సామ్రాజ్యం కట్టాడు. అలాంటి వాడు కుర్చీలోంచి లేచి నిలబడ్డాడంటే ఎదురుగా ఉన్నది తనలాంటి మనిషిని గుర్తుపట్టాడనే అర్థం. ఆయన నోట్లోంచి రావాల్సిన మాట అదొక్కటే. నేను చెప్పింది కరెక్టేగా? కరెక్టే. కానీ ఆయన పేరు ఆ గదిలో ఒక్కసారి కూడా చెప్పలేదు వాసు. మీటింగ్ ఫిక్స్ చేసినప్పుడు కూడా బిగ్ బుల్ అనే విన్నాను. మరి రామానుజం అనే పేరు నీకెలా తెలుసు? ఈ నగరంలో పెద్ద ఒప్పందాలు జరిగే గదులకు గోడలకు కూడా చెవులుంటాయి మేడం. అన్నీ నాకు తెలియదు, కానీ కొన్ని నా చెవిన పడతాయి. ఇప్పటికింత తెలుసుకోండి. ఎప్పుడు ఇదే, ప్రతిసారి ఒక చిక్కుముడి, ఒక అర్థాంతరమైన జవాబు. నా భర్త అని లోకానికి చెప్తున్నా, కానీ నా పక్కనుంది అసలు ఎవరో నాకే తెలీదు. మురారి మౌనంగా ఉన్నాడు. ఆ మౌనం వెనక ఒక చక్కటి రహస్యం ఉంది. 6 నెలల క్రితం ఆకాశం నుంచి కూలిన ఒక ప్రైవేట్ జెట్. ప్రపంచం అంతా దాన్ని ప్రమాదం అనుకుంది. కానీ అది ప్రమాదం కాదు, పక్కా స్కెచ్. మురారిని ఈ లోకం నుంచి తుడిచిపెట్టాలని ఎవరో వేసిన బాల. లాస్ట్ మినిట్లో ప్రాణాలతో బయటపడ్డ మురారి అప్పట్నుంచి ఒక బిచ్చగాడి ముసుగులో దాక్కున్నాడు. తనని చంపాలని చూసింది ఒక అపరిచితుడు కాదు, తనకి అత్యంత దగ్గరున్న మనిషి. ఎవరో అది తెలిసిన రోజు ఈ కథ మరో మలుపు తిరుగుతుంది. మరోవైపు ముక్తార్ శాంతించలేదు. భూమిక సంతోషంగా ఉందన్న ఒక్క నిజం అతని కడుపు మంట పెంచింది. ఒక బిచ్చగాడితో సంతోషంగా ఉందా? ఇది నా ఓటమి. ఈ బిచ్చగాడు ఎక్కడి నుంచి ఊడిపడ్డాడో, నాకు ఎక్కడ అడ్డుపడుతున్నాడో అర్థం కావట్లేదు. కానీ వాడు మాత్రం నా దారి నుంచి శాశ్వతంగా తప్పుకోవాలి. ముక్తార్ పగ రోజు రోజుకి పెద్దదవుతోంది. అది ఇప్పుడు కేవలం రావు కుటుంబం మీద కాదు, మురారి మీద. భూమిక మనసులో ఇప్పుడు ఒకటే భయం. ఏ మనిషి అయితే తన నీడలా మారాడో ఆ మనిషిని ముక్తార్ చంపేస్తాడేమో అని. ఒక అవమానంగా మొదలైన పెళ్లి ఒక ఆసరాగా అయింది. ఒక బిచ్చగాడని అందరూ అనుకున్న మనిషి ఇప్పుడు భూమికకు అత్యంత సురక్షితమైన మనిషి అయ్యాడు. ఆ భయం నిజమయ్యే క్షణం వచ్చింది. మనం మొదట్లో ఆగిపోయిన ఆ హోటల్ గది ఇప్పుడు మళ్లీ మన ముందుంది. అదే అర్ధరాత్రి, అదే పై అంతస్తు గది. ముక్తార్ చేతిలో తుపాకీ, ఎదురుగా మురారి. ముక్తార్ నమ్ముతున్నాడు ఈ మనిషికి ఇక ఎవరూ లేరు అని. ఈ ఏకాంతంలో వాడి కథ ముగించడం చాలా సులువు అని. ఎన్నాళ్ళు నీ నాటకం చూశాన్రా. హీరో లుక్కు, రాయల్ మాటలు, భూమిక పక్కన దర్జా. కానీ ఈరోజు ఈ గదిలో ఆ ఫోజులేవి నేను కాపాడవు. చెప్పో, చాపడానికి ముందు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? ఒక్క ఫోన్ కాల్ అంతే ముక్తార్. మురారి మళ్ళీ ఆ మిస్డ్ కాల్ ఇచ్చాడు. మళ్ళీ అదే మిస్డ్ కాలా? మొదటిసారి ఆ డ్రామాకు భయపడ్డాను. ఈసారి కాదు. ఈ గదిలో నీకు దేవుడొచ్చినా వాడి కాళ్ళు కూడా విరగొడతా. సరిగ్గా అప్పుడే దూరంగా ఆకాశంలోంచి ఆ శబ్దం మళ్లీ మొదలైంది. ఈసారి ఇంకా బలంగా. హోటల్ కిటికీ అద్దాలు వణుకుతున్నాయి. ఆ ఫోన్ మళ్లీ మోగింది. మురారి లిఫ్ట్ చేశాడు. అవతల నుంచి ఒక గొంతు. 6 నెలలుగా తన బాస్ చనిపోయాడని ఏడ్చిన ఒక నమ్మకమైన మనిషి గొంతు. బాస్, మీరు పిలిచారు. నేను నా టీం ఆల్రెడీ రీచ్ అయ్యాం. చెప్పండి బాస్, ఎవడు మీ మీద చేయి వేశాడో? ముక్తార్ చేతిలోని తుపాకీ మెల్లగా కిందకి వాలింది. ఆ నగరాన్ని వణికించిన మనిషి మొదటిసారి తనలో ఒక వణుకును అనుభవించాడు. కిటికీలోంచి బయటకు చూశాడు. అతని మొహంలో నెత్తురు చుక్కలేదు. నువ్వెవరు? అసలు నువ్వెవరు? మురారి నెమ్మదిగా ముందుకు అడుగు వేశాడు. అతని గొంతులో అరుపు లేదు, కోపం లేదు. కానీ ఆ ప్రశాంతతే ముక్తార్ను గజగజ వణికించి. నువ్వు ఒక పిచ్చగాడి గిన్నెలో నాణేలు లెక్క పెట్టావు ముక్తార్. కానీ ఆ చేతిలో ఎన్ని ప్రాణాలు, ఎన్ని సామ్రాజ్యాలు ఇమిడి ఉన్నాయో లెక్క పెట్టడం మర్చిపోయావు.
మౌనంగా ఉన్నవాడికి మాట రాదని అనుకోకో. మాట్లాడాల్సిన సమయం కోసం ఎదురు చూస్తున్నాడని అర్థం చేసుకో. ఆ సమయం ఇప్పుడొచ్చిందే. నీ కళ్ళ ముందున్న ఈ మనిషి ఒక ముష్టివాడు కాదు, ప్రపంచం చనిపోయాడనుకున్న మురారి వాసుదేవ్ నాయుడు. ఆ పేరు గదిలో ప్రతిధ్వనించింది. ముక్తార్ చేతిలోంచి తుపాకీ జారి కింద పడింది. 6 నెలల క్రితం ఏ మనిషి కోసమైతే ఖండాంతరాలు గాలించాయో, ఏ మనిషి మరణం ఒక పెద్ద వార్త అయిందో, ఆ మనిషి ఇప్పుడు ముక్తార్ ముందు ఒక సింహంలా నిలబడ్డాడు. ఇన్నాళ్ళు తను వేధించింది ఒక అనాథని కాదు, తను చెయ్యి వేసింది తప్పు మనిషి మీద. అది ముక్తార్కి ఇప్పుడు అర్థమైంది. కానీ చాలా ఆలస్యంగా. బయట రెక్కల శబ్దం ఇంకా పెరుగుతోంది. ఇక్కడ ఆ గదిలో ఒక కథ మొదలు కావడానికి సిద్ధమవుతోంది. ముక్తార్ కథ ఇక్కడితో ఆగలేదు. ఇది మొదలు మాత్రమే. మురారికి అత్యంత దగ్గరున్న ఆ మనిషి అతన్ని చంపాలని చూసింది ఎవరు? ఆ నిజం తెలిసిన రోజు భూమిక అతని మోసాన్ని క్షమిస్తుందా లేక దూరమైపోతుందా? ఆమెను ఈ చీకటి యుద్ధంలోకి లాగకుండా మురారి తన సామ్రాజ్యాన్ని తిరిగి గెలుచుకోగలడా? అన్నింటికన్నా ముఖ్యంగా ఆ రోజు ముక్తార్ కట్టించిన ఆ తాళి వెనుక ఇంకా పెద్ద కుట్ర దాగుందా? ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఒక్కచోటే దొరుకుతుంది. మీ స్క్రీన్ మీద కనిపిస్తున్న బ్లూ బటన్ నొక్కండి. పాకెట్ FM ని ఇన్స్టాల్ చేసి బెగ్గర్ హస్బెండ్ అని సెర్చ్ చేయండి. ఇప్పుడే వినడం మొదలు పెట్టండి.